కేర్ నెల్లూరు నుండి ఈరోజు ఆటిజం కలిగిన పిల్లల యొక్క తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. జనరల్గా తల్లిదండ్రులకు అందరికీ వారి యొక్క పిల్లలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయం థెరపిస్టుల కంటే తల్లిదండ్రులకే బాగా తెలుసు. పైగా అవగాహన కూడా కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు చేయటం వలన ప్రోగ్రెస్ అనేది కొంత కుంటుపడుతుంది, లేక ప్రోగ్రెస్కి అవరోధం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రులకి ఫస్ట్గా వాళ్ళకి అవగాహన కలిగి ఉండాల్సింది మీ పిల్లల పట్ల ఆ డైట్ అనేది ఏ విధంగా. ఎందుకనంటే డైట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, ఆ ప్రభావం కూడా చాలా వరకు చూపిస్తుంది. అలాగే డైట్ అనేది అందరి పిల్లలకి యూనివర్సల్ కాదండి. పిల్లలు ప్రత్యేకం కాబట్టి వీళ్ళకి ఏ ఫుడ్ అయితే పడుతుందో ఆ ఫుడ్నే బ్లడ్ టెస్ట్ చేయించి దానిని మనం రికమెండ్ చేస్తాము. తర్వాత స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది. స్పీచ్ ప్రాబ్లంలో ఎంతవరకు ఉంది అనేటువంటిది అసెస్మెంట్ అనేటువంటిది చేసుకొని నిపుణులైనటువంటి థెరపిస్టుల సలహాలు తీసుకొని వారు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే గనక మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే చాలా మంది తల్లిదండ్రులు చేసేటువంటి కంప్లైంట్ ఏంటి అంటే ఎక్కడికైనా విందులు, వినోదాలు, పెళ్లిళ్ళు లాంటి సోషల్ అకేషన్స్ కి వెళ్ళాలి అంటే వీరితో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సెన్సరీ ఓవర్లోడ్ అని అంటాము. సో ఆ సెన్సరీ ఓవర్లోడ్ అనేటువంటిది వాళ్ళలో మార్పులు కలుగజేస్తుంది కాబట్టి దాని పట్ల కూడా తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. అలాగే బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. కొంత బిహేవియరల్ ఎస్కలేషన్ కొంత ఉంటుంది కొన్ని పరిస్థితుల వలన. అలాగే బిహేవియరల్ స్ట్రిమ్మింగ్ అనేది కొంతవరకు ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితులలో పిల్లాడు ప్రవర్తనలో మార్పులు అనేటువంటివి కలుగుతున్నాయి. ఉదాహరణకి వాళ్ళు ఎక్కువగా హైపర్గా ప్రవర్తించడము, లేకపోతే కంట్రోల్ అనేటువంటిది లేకపోవటము, ఇలాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే మరికొంతమంది తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఫ్రీక్వెంట్గా థెరపిస్టులు అనేటువంటివి మారుస్తూ ఉంటారు. అది కూడా కాదు. సో థెరపిస్టులకి ఈ పిల్లలు అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలనే పిల్లలు పాటిస్తారు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి వాటికంటే కూడా. లేదు ఒక సెంటర్ నుండి మరొక సెంటర్కి మారినప్పుడు కూడా కొంతవరకు అక్కడ అడాప్టేషన్ అనేది, కోపప్ అనేటువంటిది ఫెయిల్యూర్ అవడం వల్ల పిల్లల్లో పాత లక్షణాలు అనేటువంటివి తిరగబెడుతూ ఉంటాయి. అది కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకే తెలుసు అని చెప్పి సొంత ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. సో అది కూడా సరైనటువంటి విధానం అనేటువంటిది కాదు. అలాగే పిల్లల యొక్క ఏజ్ ఏంటి, పిల్లల యొక్క ఎబిలిటీ ఏంటి, ఆ ఎబిలిటీకి తగ్గట్టుగా తగినటువంటి యాక్టివిటీస్ అనేటువంటివి థెరపిస్ట్ కన్సర్న్ని అనుసరించి దాన్ని నేర్పించేటువంటి ప్రయత్నము అనేటువంటిది ఉన్నది. ఎందుకనంటే ట్రాన్సిషన్ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే టీనేజ్ వయసు, ప్రీ టీనేజ్ లో కానీ లేకపోతే ఎర్లీ టీన్ లో కానీ ఉన్నటువంటి ట్రాన్సిషన్ లో వచ్చేటువంటి మార్పులు, అంటే వయసుతో వచ్చేటువంటి మార్పులు కూడా వీళ్ళు గమనించినట్లయితే గనక సో అక్కడ బిహేవియర్ కొంతవరకు మార్చవచ్చు. ఎందుకంటే ఆటిజం స్పెక్ట్రంలో బిహేవియరల్, స్పీచ్ అనేటువంటివి చాలా కామన్ గా ఉంటాయని మనందరికీ కూడా తెలుసు. అలాగే మరొక జాగ్రత్త ఏంటి అని అంటే దీనికి తగినటువంటి మందులు అనేటువంటివి లేవు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. కొంతమంది ఆయుర్వేద మందులు ఉన్నాయని, హోమియోపతి ఉంది అని, ఇంకా ఏవో ఉన్నాయని ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది ఒక విధంగా ప్రయోగం చేసినట్టే అవుతుంది. మరొక కేర్ ఏంటి అని అంటే దయవుంచి మీ పిల్లలతో మీరు ప్రయోగం అనేటువంటిది చేయొద్దు. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ పిల్లాడి యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి మీకు పూర్తి అవగాహన అనేటువంటిది మీ పిల్లల పట్ల కలిగి ఉన్నట్లయితేనే మీరు సరైనటువంటి నిర్ణయాలని తీసుకోండి. లేకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి, మీకు బాగా తెలిసినటువంటి నమ్మకస్తులైనటువంటి థెరపిస్టుల యొక్క సలహాలు, సూచనలు కనుక పాటిస్తే మీ పిల్లాడి యొక్క పరిస్థితిలో మార్పు అనేటువంటిది సంభవిస్తుంది. సో మరింత సమాచారం కోసం మైండ్ కేర్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.